చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. నీకే స్తోత్రం తండ్రి. దేవుడే మనతో మాట్లాడాలి. దయచేసి దేవుడే మనతో మాట్లాడాలి. దయచేసి చిన్న మంద భయపడకమని దేని వాక్యం సెలవిస్తుంది కదా. చిన్న మంద భయపడకని దేని వాక్యం సెలవిస్తుంది కదా. నిజమే, నీకు పరలోక రాజ్యం అనుగ్రహింపబడుతున్నదని దేవుడు సెలవిచ్చినట్టుగా ఈ చిన్న మందలోని దేవుడు పరిశుద్ధాత్మతోని ఆయన వాక్ శక్తి మనకు పంపించి ఆ వాక్ ద్వారా మనం నిలబడే కృపా దేవుడు అనుగ్రహించును అన్నట్టుగా నిలబడే కృపా దేవుడు ఇచ్చిలాగున మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక తండ్రి. అయ్యా నువ్వు నాతో మాట్లాడే దేవుడు నీకే స్తోత్రం తనైనా. యేసయ్యా నీకే స్తోత్రం 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 తండ్రి. యేసురాజా నీకే మహిమ కలుగును గాక తండ్రి. ఒకప్పుడు మేము దూరంగా ఉన్నప్పుడు తండ్రి నీ ప్రేమ చేత నీ కృప చేతన ప్రభునైనా నీ రక్తం దారుల నీ రక్తం చిందించడం వలన నైనా మేము నీ రక్తం వలన మా పాపశాపమును కడుక్కొని శుద్ధి చేసుకొని నీ చెంతకు వచ్చినాం నాయన. ఇది కేవలం మా శక్తి కాదు కానీ నీ కృప చేతను మనం రక్షించుకున్న విధానం బట్టి నీకే మహిమ కలుగును గాక. నీకే స్తోత్రం తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ ప్రభు నీకే స్తోత్రం తనైనా. నీ ఎదుట ప్రభు నిలబడే కృప అనుగ్రహించబడుతున్నావు తనైనా. ప్రతి బిడ్డ ఎదుట నిలబడాల ప్రభానికే స్తోత్రం తనైనా. అయ్యా దినం నీ వాక్యం చేతనే ప్రభానికే స్తోత్రం మేము జీర్ణించుకునే కృప అనుగ్రహించబడుతున్నాం తనైనా. అయ్యా నీ వాక్యం బలమైన వాక్యం తండ్రి. నీ వాక్యం నీకే స్తోత్రం తన రుణచల ఖడ్గం నీకే స్తోత్రం తనైనా. యేసయ్యా నీలో జీవం ఉంటుంది తనైనా. ఆ జీవ మనుషులకు వెలుగై ఉంటుందని నీ వాక్యం సెలవిచ్చింది తనైనా. యేసయ్య నీ వాక్యం చేత సంధించి ప్రభానికే స్తోత్రం తనైనా. అయ్యా నీ వాక్యం చేత మనం సంధించి ప్రభానికే స్తోత్రం నీ వాక్యం నిలబెట్టమని అడుగుతాను నాయన. అయ్యా నీ బిడ్డలు ప్రభానికే స్తోత్రం. మధ్యలో ఉంటే మీరే త్వరపెట్టండి. మీరే త్వరపెట్టి మీరు సమకూర్చమని అడుగుతూ నీకే స్తోత్రం తనైనా. యేసయ్యా మీరే సాయం చేయండి తండ్రి. యేసయ్యా మీరు కృపలు చూపించమడుతూ నీకే స్తోత్రం తనైనా. మీరే కరుణించండి. మీరే కటాక్షించమడుతూ నీకే స్తోత్రం తనైనా. ఎంతో దూర ప్రాంతం వచ్చిన ప్రభా నీ దైవజనుడు ప్రభానికే స్తోత్రం తనైనా. అయ్యా ప్రకాష్ గారిని జ్ఞాపకం చేసుకోతానైనా. ఇప్పుడు సిద్దిపేట నుంచి ప్రభునికే స్తోత్రం. మా మధ్య నడిపించిన విధానం బట్టి నాయనా నీకే మహిమ కలుగును గాక. నీకే స్తోత్రం తనైనా. నీ సేవకు నీ శిలసడుగు మరుగుపరుచుకోతండి నాయనా. నీకే మాకును ప్రభు సంఘానికి ప్రభా నేను కూర్చున్న ప్రతి బిడ్డకు ప్రభానికే స్తోత్రం తనైనా. నీ వాక్కు చేత నీ కృప చేతనే ప్రభా ప్రతి వ్యక్తి ఎలా నిలబడాలో ప్రభా నువ్వు ఎలా నిలబెడతావో అది నీకే తెలుసు తనైనా. నీ వాక్కు ధర ప్రభానికే స్తోత్రం. మమ్మల్ని మమ్మల్ని బలపరుస్తావు నీకే స్తోత్రం తనైనా. మీరే సాయం చేసి మీరు కృప మీరు చూపించబడుతుంది తనైనా. నైనా మీరే కరుణించండి. మీరే కటాక్షించమని అడుగుతూ నీకే స్తోత్రం తనైనా. నీకే ఘనత మహిమ ప్రభానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం దయచేసి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి ఆడ ఎవరు నిలబడొద్దు, కూర్చొని దయచేసి కూర్చుంటే మంచి. దయచేసి మీకు వినపడుతుందా? మీ ఇద్దరికి వినపడతలేదట్టుగా మీ ఇద్దరికి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు కూర్చుందాం దయచేసి. ఎవరు అక్కడ వంట చేసే కాడ ఎవరు ఖాళీగా ఉండొద్దమ్మా. అందరూ వచ్చి ప్రేయర్లో కూర్చుంటే దేవుడు మాటలు జీవం గల మాటలు కనుక ఆ మాటలు వింటే మనలోకి జీవం వస్తుంది, పునరుద్ధరణ బలం కూడా వస్తుందని దేని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.